అన్నపూర్ణి సినిమా వివాదంపై క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు నయనతార. ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ అన్నపూర్ణ. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే ఆ సినిమాను బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఈ సినిమాని స్ట్రీమింగ్ నుంచి తొలగించింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. అయినప్పటికీ వివాదం ఆగపోవడంతో తాజాగా క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు నయనతార. సెన్సార్ అనుమతితో థియేటర్స్‌లో ప్రదర్శించిన సినిమాని ఓటీటీ నుంచి తొలగిస్తారని మేము ఊహించలేదు. ఈ సమస్య తీవ్రత ఏంటో నాకు అర్థమైంది. నేను భగవంతుని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిని. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్ని తరచుగా సందర్శిస్తూనే ఉంటాను. అన్నపూర్ణి సినిమా ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, వారికి బాధ కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు నయనతార. ఇక అన్నపూర్ణి సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో నయనతార ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిగా కనిపించారు. ఆమెకు చెఫ్ అవ్వాలని కోరిక బలంగా ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడుతుంది. ఆ క్రమంలో ఒక ముస్లిం అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. అలా ఓసారి అన్నపూర్ణి మాంసం తినేలా ఒప్పిస్తారు. దాని ఉదాహరణగా రాముడు కూడా మాంసం తినేవాడని చెప్తారు. ఇదే విషయంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. సినిమాను బ్యాన్ చేయాలని పిటిషన్లు దాఖలు చేశాయి. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన విషయంలో మరి నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుంచే తొలగించేశారంటే వివాదం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి. మరి సెన్సార్ సభ్యులు ఈ సినిమాని ఎలా విడుదలకు ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు. సో అన్నపూర్ణి సినిమాలో ఆమె చెఫ్ అవ్వాలనుకోవడం, దానికోసం మాంసానికి సంబంధించిన విషయాలని మరి టేస్ట్ చేయాలనుకోవడం, హిందూ సంస్కృతి పైన ఎక్కువగా ప్రెషర్ చూపిస్తున్నటువంటి టైంలో మరి వాటిని కాస్త లైట్‌గా తీసుకోవాల్సింది పోయి, దానికి దేవుళ్ళని ఎగ్జాంపుల్‌గా చెప్పడం, ఆ తర్వాత మరి అక్కడ కాస్ట్‌కి సంబంధించిన విషయాల్ని కూడా బయటకొచ్చేలా చేయడం వల్లే ఇది వివాదంలా మారినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఏకంగా నయనతార దిగి క్షమాపణలు చెప్పడంతో ఇకనైనా ఆ సంఘాలు శాంతిస్తాయో లేదో చూడాలి.